హలో, నా పేరు డా. పురుధమన్ మరియు ఈ వీడియోలో మనం కిడ్నీ గురించి చాలా వివరాలు చెప్పాలి. కుదింపు. మా వద్దకు వచ్చే రోగులో దాదాపు 50 మందికి మూత్రపిండాలు కుంచించుకుపోవడం వంటి సమస్యలు ఉన్నాయి. రోగికి కిడ్నీ కుంచించుకుపోయింది ఎందుకంటే తెలియదు. అందుకే ఈ రోజు ఈ వీడియోతో కిడ్నీ కుంచించుకుపోవడం దేని వల్ల వస్తుందో మీ అందరికీ చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. కానీ మొదటి సాధారణ కారణం అది ఉన్నట్లు ఉండకుండా ఉన్న ఉచిత రక్తపోటు కావాలి. అల్ట్రాసౌండ్ రిపోర్టులో మీ 2 మూత్రపిండాలు కనిపిస్తే అధిక రక్తపోటు కారణంగా మూత్రపిండాలు కుంచించుకోవచ్చు. ఇప్పుడు బీపీ కారణంగా మూత్రపిండాలు కుంచించుకుపోవడం ఎలా జరుగుతుందో అర్థం చేసుకోవడం చాలా కష్టం. నాకు కొంచెం సులభమైన భాషలో మీరు అర్థం చేసుకోవచ్చు. కాబట్టి మన బీపీ పెరిగినప్పుడు, మన బీపీ 130కి మరియు 90కి చేరినప్పుడు అది చాలా కనిష్టమైనది 90. కానీ ఈ ఒత్తిడి పెరిగినప్పుడు అది కిడ్నీలోని రక్తంలోకి అదే ఒత్తిడితో ప్రవేశిస్తుంది. When the blood enters the kidney, it needs to be divided into very small vessels in a very precise way. When blood enters the kidney while entering, it has to be divided into very small vessels in very small ways. And the vessels become so thin that they are one-third the thickness of a hair strand. ఇప్పుడు మీరు ఊహించుకోండి, శేఖర్, మీ జుట్టు మరియు దాని మందం ఒక వంతు పైకి ఉంటుంది. కాబట్టి ఇది చాలా సన్నగా ఉంటుంది, అది రక్తం. అటువంటి సన్నని నాళాలు ఉంటే అది నెఫ్రాన్లో ఫిల్టర్ చేయబడుతుంది. ఇప్పుడు ఈ పాత్ర లోపల చాలా సన్నగా ఉందని అనుకుంటే అది కూడా సున్నితంగా ఉంటుంది. లోపల ఒత్తిడి పెరిగితే ఏమవుతుంది? ఎందుకంటే ఈ పాత్ర ప్లాస్టిక్తో తయారు చేయబడింది. ఇట్ ఇస్ మేడ్ విత్ డెలికేట్ మెటీరియల్. మీ చర్మం సజీవ కణాలతో తయారైనట్లు. అదే విధంగా మన వెనుకల జీవితం కూడా సజీవ కణాలతో తయారవుతుంది. When blood enters them under pressure, it pushes against the walls. మరియు దీని కారణంగా వెస్సెల్స్ యొక్క కణాలు తమ వల్ల మార్పులు తెలుపుతున్నాయి. వారు రక్తపోటును నిర్వహించడానికి మొదటి నుండి కష్టపడతారు. కణాలు గట్టిపడటం ప్రారంభించినప్పుడు సమస్య ఏమిటంటే నాళం వెనుకకు వెళ్లే రక్తం తీవ్రమైనది అవుతుంది. మరియు మూత్రపిండాలకు రక్త సరఫరా తగ్గడం ప్రారంభమవుతుంది. మరియు ఫలితంగా రక్తం తక్కువగా, ఆక్సిజన్ మరియు ఆహారం కూడా తక్కువగా పొందబడుతుంది. మరియు మూత్రపిండాల పరిమాణం తగ్గించడం ప్రారంభమవుతుంది. రక్తపోటు ఎక్కువగా ఉంటే కిడ్నీ పరిమాణం తగ్గిపోతుంది. కిడ్నీలో రక్త సరఫరా తగ్గిపోతున్నట్టు రక్తపోటు పెరగడం కాదు. మరియు మీ రక్తపోటు ఎక్కువగా ఉంటే లేదా దానిని నిర్వహించకపోతే మూత్రపిండాలలో స్రావం కొనసాగుతుంది. మరియు స్రావం వచ్చే తర్వాత మూత్రపిండాల్లో రక్త సరఫరా తగ్గడం ప్రారంభమవుతుంది. రక్తం సరిగా ఫిల్టర్ అవ్వదు. And the creatinine and urea will not be filtered properly, leading to the accumulation in your blood. And you will also notice it in your reports. ఇది కిడ్నీ సెక్రెషన్ కోసం అత్యంత ప్రముఖ కారణం. మూత్రపిండాల స్రావానికి రెండవ అతిపెద్ద కారణం ఇన్ఫెక్షన్ కాదు. ఇప్పుడు ఇన్ఫెక్షన్ పురుషులు మరియు స్త్రీలలో 2 వారుగా ఉంది. కానీ మహిళలలో మూత్రనాళంలో ఇన్ఫెక్షన్ సంభవించడం కారణంగా ఇది ఎక్కువగా కనిపిస్తుంది. ఇన్ఫెక్షన్ మీ మూత్రాశయం నుండి మూత్రపిండాలకు చేరితే సంక్రమణ కారణంగా మూత్రపిండాలు కుంచించుకుపోతాయి. కానీ అల్ట్రాసౌండ్ నివేదికలను చూసినప్పుడు చాలా సందర్భాలలో ఒక కిడ్నీ సాధారణ పరిమాణంలో ఉంటుంది. కానీ మీరు ఒక కిడ్నీ సైజు సాధారణంగా చూస్తారు. కాబట్టి మీ రిపోర్టులో ఒక కిడ్నీ నార్మల్ గా మరియు మరొకటి చిన్నవిగా కనిపించిందని చూడాలంటే మీకు యూరినరీ ఇన్ఫెక్షన్ ఉన్నట్లు ఉన్నాయి. ఆ ఇన్ఫెక్షన్ కిడ్నీకి చేరి కిడ్నీని నష్టపెట్టింది. మరి మూత్రనాళంలో ఇన్ఫెక్షన్ ఉంటే సైకిల్లా లాంటి లక్షణాలు వస్తాయి. జ్వరం వస్తుంది, కానీ ఆ జ్వరం జలుబు, దగ్గుతో వస్తుంది. కాబట్టి మీకు గతంలో జలుబుతో పాటు జ్వరం వచ్చి ఉండొచ్చని భావించండి. లేదా మీరు యూరినరీ ఇన్ఫెక్షన్ చికిత్స పూర్తి చేసుకోగలరు. కాబట్టి మూత్రపిండాలు కుంచించుకుపోవడానికి అదే కారణం కావచ్చు. అంటే బీపీ, ఇన్ఫెక్షన్ రెండింటిలోనూ 2 కిడ్నీలు కుంచించుకుపోతున్నాయని అర్థమైంది. కానీ బీపీలో రక్తపోటు పెరిగినప్పుడు అది 2 కిడ్నీలకు వెళ్తుంది. అందుకే 2 కిడ్నీలు ఉగ్గగా అవుతున్నాయి. కానీ ఇన్ఫెక్షన్ ఉంటే అది 1 కిడ్నీని మాత్రమే నష్టపోవచ్చు. కానీ మేము అలా చూడగలము, కాబట్టి అక్కడ మూత్రపిండం ఒకటి కుంచించుకుంది. కాబట్టి మూత్రపిండాలు కుంచించుకుపోవడానికి ఈ 2 కారణాలు ఉన్నాయి. దీన్ని ఎలా నయం చేయాలనే ప్రశ్న ఇప్పుడు ఉత్పన్నమవుతోంది. కిడ్నీ కుంచించుకుపోవడం మర్చిపోవడానికి మొదటిసారి తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి, అంగీకరించాలి. దీనికి కారణాన్ని గుర్తిస్తే భవిష్యత్తులో జరిగే మూత్రపిండాల కుదింపును ఆపవచ్చు. If your BP is high, even after taking medicine, even after taking BP medicine, then you should never think that your kidney damage will
మీరు మెడిసిన్ తీసుకోవడం ముందు రోజువారీగా మీ బీపీని తనిఖీ చేయాలి, అది మీ బీపీ నియంత్రణలో ఉందని నిర్ధారించగలిగింది. ముఖ్యంగా కిడ్నీ పేషెంట్లలో బీపీని కాస్త తక్కువగా ఉంచడానికి ఇష్టపడతాను. 120/80 సాధారణ రక్తపోటు అయితే 120/80 సాధారణ ఆరోగ్యకరమైన వ్యక్తి యొక్క రక్తపోటు. అయితే కిడ్నీ డ్యామేజ్ అయిన చోట బీపీని కాస్త తగ్గించే ప్రయత్నం చేస్తే కిడ్నీకి కాస్త విశ్రాంతి లభించడంతో పాటు కిడ్నీ తనలో కొంత మార్పు తీసుకువచ్చి క్రియేటినిన్, యూరియాను తగ్గిస్తుంది. క్రియేటినైనా మరియు యూరియా తగ్గకపోతే మనకు ఏవైనా హాని కలదు. ఎందుకంటే దీనివల్ల కలిగే అతిపెద్ద ప్రయోజనం ఏంటంటే బీపీ కారణంగా కిడ్నీకి ఎలాంటి డ్యామేజ్ జరగదు. సపోజ్ మీ క్రియేటినైన్ లెవెల్ 4 ఉంటే మరియు మీరు బీపీను 4లో కంట్రోల్ చేశారు అని పాటించుకోవచ్చు, అప్పుడు మీ క్రియేటినైన్ 4 నుండి 5కు వెళ్ళదు, కాబట్టి ఇప్పుడు బీపీ కారణంగా ఎక్కువ హాని జరగడం లేదు. కాబట్టి మీరు అర్థం చేసుకోవాలి మరియు మీరు రోజుకు 3 సార్లు మీ బీపీని తనిఖీ చేయాలి. దీనితో మీరు బీపీ నియంత్రణలో ఉందని నిర్ధారించవచ్చు. బీపీని నియంత్రించడానికి మార్కెట్లో చాలా మంది మెడిసిన్లు అందుబాటులో ఉన్నాయి. మీరు ఏ మెడిసిన్ తీసుకున్నారో అని ఉంటే మీరు అన్ని పరిస్థితులలో మీ బీపీని కంట్రోల్ చేయాలి. నేను మళ్ళీ పలికించాను, మీరు దానిని ఎలాగైనా నియంత్రించాలి. అది మిస్ అవ్వాలంటే కిడ్నీలో స్రావం నిరంతరం వస్తుంది మరియు కిడ్నీ కొనసాగుతుంది. ఇప్పుడు ఇన్ఫెక్షన్ కేసుల గురించి చాలా సందర్భాలు ఉన్నాయి. మునుపటి సమయంలో ఇన్ఫెక్షన్ మంచిగా ఉండేది, కానీ ఇప్పుడు అది జరగకూడదు. ఇఫ్ యు ఆర్ స్టిల్ గెటింగ్ ఇన్ఫెక్షన్స్ ఇన్ యువర్ రిపోర్ట్స్ అండ్ ఎక్స్పీరియన్సింగ్ రికరింగ్ ఫీవర్, you need to complete your course of antibiotics and get your urine tested every week to ensure that there is no further infection. మీ మూత్రంలో ఇన్ఫెక్షన్ లేదు. ఎందుకంటే ఇన్ఫెక్షన్ మూత్రపిండాలకు చేరిన తర్వాత దానిని తొలగించడం చాలా కష్టమవుతుంది. ఇది పదే పదే జరుగుతుంది, ముఖ్యంగా డయాబెటిస్ ఉన్న రోగులలో. షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటే, ఇన్ఫెక్షన్ పదే పదే వస్తుంటే కొన్నిసార్లు దెబ్బతిన్న కిడ్నీని తీసేయమని డాక్టర్ చెబుతుంటారు. ఇన్ఫెక్షన్ నుంచి విముక్తి పొందడానికి ఇది ఒక మంచి ఎంపిక. మీరు ఒక చర్య తీసుకోవాలి, మీరు జీవితంలో ఒక నిర్ణయం తీసుకోవాలి, కానీ మరొక మూత్రపిండాన్ని రక్షించడం అవసరం. కాబట్టి మీరు ఈ విషయాలను అర్థం చేసుకోండి. ఏదైనా సందేహం ఉంటే నన్ను అడగండి, నా టీం మీద కూడా ప్రశ్న అడగండి, మీరు వచ్చి నన్ను కలవగలరు. ఈ విషయంలో నేను మీరు అనుమతి ఇవ్వాలనుకుంటున్నాను. తర్వాత కలవాలనుకుంటున్నాను. అప్పటి వరకు నమస్తే.